నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ నవత. కొన్ని వ్యాఖ్యలు మనుషుల యొక్క గౌరవాన్ని రెట్టింపు చేస్తే మరికొన్ని వ్యాఖ్యలు ఆ మనుషులకు ఉన్న విలువను తగ్గిస్తాయి. ఇది నేను చెప్పే మాట కాదు. మన పెద్దోళ్ళని ఎవరిని అడిగినా కూడా నీ నాలిక మంచిదైతే ఊరంతా నీతో మంచిగా ఉంటది, నోరు మంచిది కానప్పుడు ఊరంతా నిన్ను ఎలేస్తుంది అని సామెతల రూపంలో చెప్పే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మమతా బెనర్జీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాదు, ఆ వ్యాఖ్యలకు సంబంధించి మమతా బెనర్జీ బరి తెగించి మాట్లాడుతుంది అంటూ కూడా ఏమంటారు విమర్శనాస్త్రాలు సంధించడానికి కారణం అవుతున్నాయి. అసలు మమతా బెనర్జీ ఏం మాట్లాడింది, ఈ వ్యాఖ్యలు ఇంత వైరల్ గా కావడానికి కారణం ఏంటి మనం తెలుసుకోవాలంటే దానికి ముందు మీరు ఈ వీడియో చూడండి. एक बात याद रखना, बीजेपी को मदद मत करो। बीजेपी का अगर तुम लोग मदद करोगे कोई, तो अल्लाह का कसम आप लोग को कोई माफी नहीं करेगा, हम तो माफी नहीं करेंगे। చూసారు కదా వీడియో. మొత్తానికి ఆగ్రహం పీక్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదట. మనుషులు ఎలా అయినా ఉండొచ్చు, కానీ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కానివ్వండి, వాళ్ళ వ్యాఖ్యల మీద విమర్శలు చేయడానికి కానీ, ప్రశంసించడానికి కానీ ఎదురు చూసే వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు అనేది మనందరికీ తెలుసు. కానీ తెలిసి కూడా అల్లాపయొట్టు అసలు నాకు అర్థం కావట్లేదు. మరి INDIA ఇది ఒక కూటమి, మనందరికీ తెలుసు కదా. ఈ కూటమి నుంచి మమత అవుటా? అరే, ఒక MIM ఒక AIMIM అల్లాపయొట్టు అని మాట్లాడిందంటే అర్థం ఉంది. మమతా బెనర్జీకి అల్లా ఎందుకంత ప్రేమగా కనిపించింది? బీజేపీ వాళ్ళ పని ఖతం చేయాలంటే అల్లాపై ఒట్టేసుకోవాలా? అంటే అల్లాని నమ్మిన వాళ్ళంతా కూడా ఈరోజు హిందూ ద్వేషులుగా ఉంటున్నారా? ఇవి మాట్లాడిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఇది. దీనికి సంబంధించి న్యూస్ అఖండాలో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, నేను అది మీకు చెప్తాను చూడండి. నిన్న జరిగిన అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్టకు పోటీగా మమతా బెనర్జీ కోల్కతాలో సర్వధర్మ సంభవ్ ర్యాలీని నిర్వహించింది. రాముడు దేవుడా కాదా? రాముడు దేవుడు అని పూజలు చేద్దామా? రాముడి లాంటి రామరాజ్య స్థాపన కోసం నాయకులంతా దీక్ష పూని అలానే ఉంటాము అని మాట చెప్పడం కోరుకుంటామా? అంటే రాముడు దేవుడుగా మారడానికి రామరాజ్యం స్థాపించి రామరాజ్యం అనే పేరు తెచ్చుకోవడమే కారణం అనేది చాలా మంది చెప్తున్నమాట. మలాంటి ఒక రాజు, ఒక నాయకుడి ఆలయ ప్రతిష్ఠ జరుగుతుంటే దాన్ని బీజేపీ చేస్తోంది కాబట్టే మేము బైకాట్ చేస్తున్నాం అని మమతా బెనర్జీయో, ఉదయనిధి స్టాలినో, సోనియా గాంధీనో, మల్లికార్జున ఖర్గేనో, రాహుల్ గాంధీనో ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ వస్తుంది. చెప్పడం తప్పు కాదు, కానీ ఈవిడ నిర్వహించిన ర్యాలీని జాతీయ మీడియా సంస్థ పట్టించుకోకపోతే ఆ తప్పు మాత్రం బీజేపీది. బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళను వదలమని ఈమె అల్లా మీద ఒట్టేసి చెప్తుంది. అరే, మనం ఏది చూస్తే అద్దంలో అదే రిఫ్లెక్ట్ అవుతుంది కదా. మమతక్క, ఆ విషయం ఎట్లా మర్చిపోయినా? నీకు రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ గాని, అయోధ్యలో రామాలయ నిర్మాణం గాని పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఈరోజు భారతదేశంలో బ్రతుకుతున్న 140 కోట్ల మందికి కాదు ప్రపంచంలోనే ధర్మాన్ని నమ్ముతున్న అనేక మందికి అది చాలా గొప్ప విషయం. జాతీయ మీడియా సంస్థలే కాదు, ప్రపంచ మీడియా సంస్థలు ఈరోజు ఆ విషయాన్ని టెలికాస్ట్ చేశాయి. దానికి వ్యతిరేకంగా నువ్వు ఒక ర్యాలీ పెట్టుకొని నా ర్యాలీని వేయలేదు కాబట్టి ఇంకా చదువుతా చూడండి, నేను అల్లాపై ఒట్టేసి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ అంతు చూస్తా. హార్ని భారతీయ జనతా పార్టీ అంతు చూడాలంటే అల్లా మీద ఒట్టేయాలా? అంటే నువ్వు నాకు తెలిసి ఇగో దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను చెప్పేది నిజం. భగవద్గీత మీద ఒట్టేసి చెప్తున్నా, నేను చెప్పేది నిజం. ఎందుకంటే భగవద్గీతను మన ధర్మానికి ప్రతీకగా అనుకుంటాం కాబట్టి కోర్టులో మనం ఏంటి మన ఇళ్లలో పూజ చేసుకుంటాం కాబట్టి చెప్తాం. అంటే ఇవి రోజు ఎవరికి పూజ చేస్తోంది అని ఒక చర్చ మొదలైంది. ఈమె అన్ని మతాలు ఒకటే, సెక్యులరిజం దేశం ఇది, సెక్యులర్ వాదం మనది అన్నప్పుడు నాకు జరిగిన అవమానానికి నేను చేస్తున్న దాన్ని ఏ ఛానల్ చూపించలేదు. ఇది కరెక్ట్ కాదు కాబట్టి
నేను దానికి సంబంధించి ప్రతిఘటిస్తున్నా అని చెప్పడం ఒక ఎత్తు, కానీ ఒట్టేసి చెప్తున్న అల్లా మీద భారతీయ జనతా పార్టీ అంతు చూస్తా. మీడియా ఛానల్ కవరేజ్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ అంతు చూడడానికి అల్లా మీద ఒట్టేయడానికి సంబంధం ఏంది మమతక్క? చూడాలి మరి. INDIA ఈ కూటమిలో ఏమైనా ఉంచుతారా, పీక్తారా అనేది. ఎందుకు అనంటే గిట్ల మతాన్ని ఆపాదించుకొని మాట్లాడేటోళ్ళకి అందులో స్థానం లేదు, సెక్యులరిజం అని చెప్తుంటారు కదా. మరి ఇక్కడ చాలా క్లియర్ గా కనబడుతుంది కదా. ఇదంతా పైన పటారం లోన లొటారం అక్క, తెలవంది ఎవరికి, వీళ్ళ కథలు ఇట్లే ఉంటాయి అనుకుంటే గది కూడా నిజమే కావచ్చు. మీరు బీజేపీకి సపోర్ట్ చేయకండి. ఒకవేళ మీరు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినట్లయితే మీ సంగతి అంతే. మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. మేము ఎప్పుడు దేవుడు కాపాడాలని ఎదురు చూడరు. అది భారతదేశంలో ఎవరైనా మీడియా సంస్థలకు నువ్వు ఇచ్చే వార్నింగ్కి సంబంధించి కూడా చెప్తున్నారు. ధర్మమే కాపాడుతుంది ఎవరినైనా. మనం వెళ్ళే మార్గం ధర్మం అయినప్పుడు ఆ ధర్మమే మన వెంటుంటది, ఆ ధర్మమే మనల్ని గెలిపిస్తుంది. ఆ ధర్మమే ఈ రోజు అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరగడానికి కారణమైంది. దేవుడు కాపాడలేడు కాదు, ఓటు రూపంలో అసలు నిన్ను నాయకురాలిగా పశ్చిమ బెంగాల్ ప్రజలు కాపాడుతారో లేదో చూసుకో. దేవుడి సంగతి తర్వాత. చాలా మందికి ఇట్లా సవాల్ చేసి 7 కొండల్ని 3 కొండలు చేస్తా అని, 1000 కాల మండపం గట్టిస్తా అని కట్టియకుండా చేసిన వాళ్ళ చరిత్రలు ఏమైనాయి అన్నది మేము చూస్తూనే వచ్చినాం. ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని క్షమించరు అంటూ బరిదెగించి మమతా బెనర్జీ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఏదేమైనా కానీ ఈరోజు మీడియా ఛానల్స్ కానివ్వండి, నేషనల్ మీడియా కానివ్వండి, మాలాంటి సోషల్ మీడియా కానివ్వండి, అయోధ్య గురించి ఇంతలా లైవ్ టెలికాస్ట్ చేయడం కానివ్వండి, ఆ అయోధ్యకు సంబంధించిన చరిత్రను తెలియజేసే ప్రయత్నం చేయడం కానివ్వండి, లేదా అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ గురించి అక్కడ జరుగుతున్న వాటి గురించి ప్రతిఘటించడానికి ఒక పార్టీ కోసం జరుగుతోంది కాదు. ఇది ప్రజల మనోభావాల కోసం జరుగుతున్న సమస్య. కాబట్టి ఎంతో మంది ప్రాణాలకు తెగించి, ప్రాణాలు అర్పించి, ప్రాణాలు త్యాగం చేసి అక్కడ జరగాలి అనుకున్న కోట్ల మంది ప్రజల మనోభావాలను, అక్కడ జరిగిన తప్పులను, అక్కడి వాస్తవాలను, ఇంకా అక్కడ గురించి తెలియని చరిత్రను మీకు తెలియజేయడం కోసం చేసిన ప్రయత్నం మాత్రమే. ఏ ఛానల్ అయినా కూడా ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల మనోభావాలకు విలువివ్వాలి. అంతేగాని అలా ప్రజల మనోభావాలకు విలువివ్వగానే దాన్ని ఒక పార్టీకి ఆపాదించేసి బిడ్డ మీ పని కేల్కతం దుకాన్ బంద్ చేస్తాము అనంటే, ఒకప్పుడు 3-4 ఛానల్స్ ఉన్నప్పుడు మీ బెదిరింపులకు బెదిరేటోళ్ళేమో కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజాయితీగా ప్రశ్నించగలిగే గొంతున్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వేదికగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎన్నిటిని ఎంతవరకు బెదిరిస్తూ ఉంటారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదం స్వతంత్ర ఉద్యమానికంటే ముందు నుంచి మొదలైంది. మీరు ఇంకా బానిస సంఖ్యలనేసి అల్లా మీద కసం ఒట్టేసి మమ్మల్ని చంపేస్తా అంటేనో, మా ఛానళ్ళ సంగతి చూస్తా అంటేనో ఎవ్వడు బెదిరిపోడు. ఎందుకు అంటే మేము ధర్మం పక్షాన నిలబడ్డాం. ప్రజల అభిప్రాయాలను, ప్రజల గొంతుకను వినిపించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఛానల్స్. అలానే ఉండాలి. ఈరోజు ఒక పార్టీకి సపోర్ట్గా కాదు, ఏ ఛానల్ అయోధ్య గురించి చెప్పినా, రామరాజ్య స్థాపన కోసం రాముడి గొప్పతనం ఏంటి, ఆ రోజు జరిగిన చర్చ ఏంటి, ఈ రోజు మనం చూసాం ప్రపంచ దేశాలలో ఒక అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేశారు అంటే ఆ ప్రపంచ దేశాల్లో భారతీయ జనతా పార్టీ లేదు, కానీ ప్రపంచ దేశాల్లో రాముడి మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఈరోజు ఆ దేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కారణమైంది. మరి అలాంటప్పుడు ఈ దేశంలో ఉన్న మీడియా మొత్తం అదే చూపిస్తే వచ్చిన తప్పేంటి? ఇలాంటి వాటి మీద మరి సో కాల్డ్ మేధావులు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లే? మమతా బెనర్జీ నువ్వు మాట్లాడింది తప్పు, అల్లా మీద కొట్టేయడం ఏంది? సరే నువ్వు నమ్ముతున్నావు, ఎవరిని బెదిరిస్తున్నావు, ఇది కరెక్టేనా అని ఇప్పుడు సో కాల్డ్ మేధావులకు సెక్యులరిజం అనే వ్యాఖ్యలు గుర్తుకు రావు. ఎందుకంటే అలా మాట్లాడే ధైర్యం లేదు ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి. ఏదేమైనా కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి వ్యాఖ్యలు కూడా ప్రజల మనోభావాల్లోకి, ప్రజల మనసుల్లోకి వెళ్తాయి. ప్రజలు మనసు గెలిచిన వాడే నాయకుడు అవుతాడు, రాజు అవుతాడు, దేవుడు అవుతాడు. ప్రజల మనసులో అసహ్యం ఏర్పడిన వాడు చరిత్రలో తనకంటూ ఒక పేజీని కూడా మిగుల్చుకోలేడు. అలా చరిత్రలో కనుమరుగైపోయిన అనేక పార్టీలను చూసినాం, అనేక మంది నాయకులను చూసినాం. బికాజ్ ఆఫ్ రాజకీయ శత్రుత్వం వల్ల కాదు, ప్రజలలో వచ్చిన వ్యతిరేకత వల్ల మాత్రమే. కాబట్టి రాజకీయ నాయకులు కూడా మతాలకు అతీతంగా, ధర్మబద్ధంగా భారతదేశంలో
పరిపాలన సాగడానికి ఏం చెయ్యాలి అనేది ఆలోచించండి. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంది? మమతక్క కరెక్టే మాట్లాడిందా? గిట్ల బెదిరిస్తే బెదిరిపోతారా? ఇక పశ్చిమ బెంగాల్లో మమతక్క పరిస్థితి ఏమనుకుంటారు? INDIA కూటమి మీద ఈ మమతక్క వ్యాఖ్యలు ఎంత ప్రభావం పడినున్నాయి అనుకుంటారు? గా కూటమిలో ఈ అక్క ఉంటదా ఊడుతుందా? ఏ అభిప్రాయమైనా నిస్సంకోచంగా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంతగా సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతగా ప్రజా గొంతుకను వినిపించడానికి మేమెప్పుడు సదా మీ సేవలో ఉంటామనే విషయాన్ని విస్మరించకండి.